హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం వెరీ సింపుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీని చూద్దాం. ఇది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. జనరల్గా ప్రైస్ కనుక బిలో ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఓపెన్ అయితే ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అలానే ఇన్ కేస్ ప్రైస్ కనుక అబోవ్ ఈ ఎక్స్పోనెన్షియల్ 50 మూవింగ్ యావరేజ్ కనుక ఓపెన్ అయితే ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మార్కెట్ అనేది బిలో ఓపెన్ అయింది అనుకుందాం. బిలో ఓపెన్ అయ్యాక మనకి ఇనిషియల్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. సో ఈ ఇండికేటర్తో పాటు మనం ఇంకొక ఇండికేటర్ని కూడా యూస్ చేస్తాం, అదే క్యాండిలా పివోట్ పాయింట్స్. క్యాండిలా పివోట్ పాయింట్స్ ఇండికేటర్ని యాడ్ చేసుకున్నాక అందులో మనం మెయిన్గా చూడవలసిన లెవెల్స్ అనేవి R3 అండ్ అలానే R4, అలానే డౌన్ సైడ్ వచ్చేసరికి S3 అండ్ అలానే S4. ఈ స్ట్రాటజీలో మన ప్రైమరీ ఇండికేటర్స్ అనేవి ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ అలానే క్యాండిలా పివోట్ పాయింట్స్. ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇక్కడ ఓపెన్ అయ్యి కొంతవరకు మూవ్ అయిన తర్వాత మనం ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉందా లేదా అన్నది చూడాలి. ఇన్ కేస్ మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ కనుక వచ్చింది అనుకోండి, సో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం మార్కెట్లో 30 పాయింట్స్ని టార్గెట్గా పెట్టుకుని మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇన్ కేస్ మనం 30 పాయింట్స్ రీచ్ అవ్వకముందే మనకు ఇంకొక ఇండికేటర్ ఏదైనా వచ్చింది అనుకుందాం. సో సపోజ్ చూద్దాం, మనం ఒక 30 పాయింట్స్ అంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాం అనుకుందాం. సపోజ్ ఒక 30 పాయింట్స్ అనుకుందాం ఇది. సో ఈ 30 పాయింట్స్ రీచ్ అవ్వడానికన్నా ముందు మనకి ఇంకా వేరే ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది సపోజ్ ఇది 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనుకుందాం. సో ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చేసరికి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఈ లెవెల్ వరకు వెయిట్ చేయమన్నమాట. సో 30 పాయింట్స్ ముందు వస్తే అక్కడ ఎగ్జిట్ అవుతాం, లేదా దానికన్నా ముందు ఏదైనా ఇండికేటర్ ఉందంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం ట్రేడ్ అనేది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సేమ్ అలానే మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక మనం రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెయిట్ చేస్తాం అన్నమాట. రెసిస్టెన్స్ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. సపోజ్ మార్కెట్ కొంతవరకు పైకి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది అనుకున్నాం. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం రిజెక్షన్ చూసామో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సేమ్ 30 పాయింట్స్ టార్గెట్తో మనం పొజిషన్ తీసుకుంటాం. వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.